హాయ్ మమ్మీస్, మీ పిల్లల్ని తీసుకొని మీరు బయటికి వెళ్తూ ఉంటారా? అయితే మీరు వెళ్ళిన ప్రతిసారి ఇప్పుడు నేను చెప్పే టిప్స్ మీరు కంపల్సరీగా గుర్తుంచుకోండి అండ్ ట్రై టు ఫాలో ఆల్ దోస్. మాకు స్టెప్స్ ఉన్నాయి కిందికి వెళ్ళేటప్పుడు. సో మేము స్టెప్స్ దిగిన ప్రతిసారి ఆమె నేను ఒక హ్యాండ్తో పట్టుకొని ఇంకొక హ్యాండ్తోని సైడ్కి సపోర్ట్గా రాడ్స్ ఉంటాయి కదా, అల్యూమినియం, అది పట్టుకోమని చెప్తాను. అండ్ ఎవ్రీ స్టెప్కి ఎనీ 2 words నేను తనకి ఇస్తాను. లైక్ అమ్మ కానీ ఇప్పుడే మాట్లాడుతుంది కాబట్టి ఎనీ 2 words ఇస్తాను. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ 1 2 3 కానీ ఇలా 2 words ఇచ్చేసి ఆల్టర్నేటివ్ ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క వర్డ్ అనమని చెప్తాను. ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళగానే ఆ గేమ్. అండ్ గేట్ తీసినాక మా లైన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. సో ఫ్రీగా తనని వదిలిపెడతాను. లెఫ్ట్ సైడ్ మాత్రమే వాక్ చేయాలి, కింద చూసుకుంటూ వాక్ చేయాలి, ఏమైనా ఉంటే పక్క నుంచి రావాలి. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎలా వాక్ చేయాలి అనేవి కూడా నేను తనకి చెప్తూ ఉంటాను. నియర్ బైలోనే ఉంటాను. కాస్త ఫ్రీగా తనని రన్ చేస్తూ వాక్ చేస్తూ తనకి నచ్చినట్టు వెళ్ళనిస్తాను. సో వాళ్ళకి ఫ్రీగా అండ్ వాళ్ళు ఒక్కరు ఉన్నప్పుడు ఎలా వాక్ చేయాలి, రోడ్ సెన్స్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. అండ్ ఎక్కడెక్కడ ఏం షాప్స్ ఉన్నాయి, మనం వెళ్ళే రూట్ ఏంటి, వచ్చే రూట్ ఏంటి అనేది గుర్తు ఉండేలాగా నేనే తనకి ఓరల్గా చెప్తూ ఉంటాను. ఆమె అక్కడ చూసావా రెడ్ కలర్ ఫ్లవర్స్ చెట్టు ఉంది, ఇటుకై చూసావా ఇక్కడ ఇల్లు చూడు 2 floors ఉంది, 1 floor ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ గురించి చెప్తూ ఉంటాను. అండ్ ఫ్లవరింగ్ చెట్లు కానీ ఈ చెట్టు చూసినామా అక్కడ ఉండే మళ్ళీ ఇక్కడ కూడా ఉంది అనేసి అట్లా చెప్తూ ఉంటాను. కొన్ని ఫ్లవర్స్ నేమ్స్ చెప్తూ ఉంటాను. ఏమైనా కొత్త చెట్టు ఉంటే తీసుకెళ్ళి ముట్టిపిస్తాను, యానిమల్స్ చూపిస్తాను. అండ్ మా చుట్టాల ఇండ్లు ఏమైనా ఉంటే అవి చెప్తూ ఉంటాను ఇలా. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఎవ్రీ టైం ఒకే రూట్లో కాకుండా డిఫరెంట్గా తీసుకొని వచ్చి ఇల్లు దగ్గర దాకా వచ్చాక అమ్మయ్య నేను ఇల్లు మర్చిపోయినా, నన్ను ఇంటికి తీసుకెళ్తావా, నీకు గుర్తుందా అని అంటాను. ఆమెనే నన్ను తీసుకొని వచ్చేలాగా నేను తనని ఎంకరేజ్ చేస్తాను. అంటే తనకి ఇల్లు గుర్తుందా లేదా అంటే ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తను ఇల్లు గుర్తుపట్టేలాగా నేను తనకి నేర్పిస్తూ ఉంటాను. అండ్ కొన్ని షాప్స్లో ఏ షాప్లో ఏం దొరుకుతుంది అనేది ఇంట్లోనే చెప్తాను. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్ వెళ్తున్నాము, సూపర్ మార్కెట్లో ఇవి ఉంటాయి అని. మనకి ఇప్పుడు ఫ్రూట్స్ కావాలంటే ఏ ఫ్రూట్ కావాలంటే ఫ్రూట్స్ బండి దగ్గరికి వెళ్ళాలి, ఫ్రూట్ షాప్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫ్రూట్ షాప్కి వెళ్దామా అని చెప్పి ఫ్రూట్ షాప్కి వెళ్ళినప్పుడు ఇదిగో ఆమె ఇది ఫ్రూట్ షాప్, ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, ఇదిగో ఇలా ఉంటాయి అని తనకి చెప్తూ ఉంటాను. ఇన్ కేస్ బనానా కొంటే బనానా డజన్స్లో కొంటాము. తనకి అర్థమైనా కాకపోయినా పిల్లలకి మనం చెప్తుంటే మనం 10 థింగ్స్ వాళ్ళకి నేర్పుదామని మనం చెప్తూ ఉంటే వాళ్ళు ఆట చిత్తమో ఏదో మైండ్లో తిరుగుతూ అట్లీస్ట్ 5 6 అయినా వింటారు. 5 6లో 2 3 అయినా కంపల్సరీగా వాళ్ళు నేర్చుకుంటారు. అట్లీస్ట్ 2 3. మీ పిల్లలు అంతకంటే ఎక్కువ నేర్చుకుంటే ఇంకా హ్యాపీ. ఎవ్రీథింగ్ లైక్ వర్షం వచ్చేటప్పుడు థండర్స్ వస్తున్నాయి, థండర్స్ అంటే ఉరుములు, లైట్నింగ్ వస్తుందంటే మెరుపులు. సో ఇలాంటి సౌండ్ వచ్చినప్పుడు మనం ఇంటికి వచ్చేయాలి, బయట ఎక్కడ ఉండకూడదు, వెదర్ చేంజ్ కాగానే ఇంటికి వచ్చేయాలి. ఇలాంటి విషయాలు ఎన్నో నేను ఆమెకు చెప్తుంటాను. మీరు కూడా మీకు ఏదో చెప్పాలని కాదు, ఏ సిచ్యువేషన్లో అయినా మీకు తెలిసింది మీరు వాళ్ళకి చెప్పండి. మీ ఫ్రెండ్స్ మీరు ఎలా మాట్లాడుతూ ఉంటారో అలా మాట్లాడుతుండండి. వాళ్ళ మాటలు రావడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ నాలెడ్జ్ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మా వాకింగ్ వ్లాగ్ జస్ట్ మేము బయటికి వెళ్ళి ఊరికి అలా తిరిగి వచ్చాము. ఆ వ్లాగ్ కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఏమంటావు ఇప్పుడు ఈ స్టెప్ కవరు? నెక్స్ట్ మళ్ళీ మమ్మా తాత దిగో అది పట్టుకోవా, ఎందుకు పట్టుకోవు, దిగో. అబ్బో దిగో. అబ్బా దిగో. అమ్మా ఇంత గోసనే స్టెప్స్. అబ్బో నేను స్టెప్స్ దిగినప్పుడల్లా అలా ఏవైనా 2 words అనుకుంటూ దిగుతాను. నాకు ఈ గేమ్ ఫుల్ ఇష్టం. మీకు నచ్చిందా నా గేమ్? కమెంట్స్లో చెప్పండి. అప్పుడప్పుడు 1 2 3 కూడా అంటాను నేను. ఎటు పోతున్నావు?
ఇటు చూడు. చిన్న పాప ఎటుపోతుందో. ఆగు, గేట్ పెట్టాలి. వచ్చిన బూపోదమ్మా. దా ఇటు చూడు నాని. నాకద్దు నాకద్దు అమ్మే నాకద్దు. మన ఇంటికి తీసుకుపో, నాకు ఇల్లు తెలియదు మర్చిపోయినా. తీసుకుపో పా. అదేనా ఇల్లు? ఇదేనా ఇల్లు? నాన్నమ్మ ఉన్నదా?